హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆల్డీకి వెళ్తున్నాం, అంటే గ్రోసరీస్ కొనడానికి. ఇక్కడ యూకేలో గ్రోసరీస్ ఎలా ఉంటాయో చెప్తాను మీకు, అన్ని రేట్లో అన్నీ చూపిస్తాను. మీరు నాతో పాటు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఎంట్రన్స్ ఆల్డీ, న్యూ మార్కెట్ రోడ్లో ఉంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, మనం చూసుకున్న అయితే ఫస్ట్ అయితే ర్యాప్స్ ఉన్నాయి అండ్ శాండ్విచెస్ ఉన్నాయి. ఇవన్నీ రెడీ టు ఈట్, జస్ట్ తీసేసి తినేటివి. నేను ఎక్కువ తినేది చీజ్ అండ్ ఎగ్. ఇది మన కాస్ట్ వచ్చేసి 120 అయితే ఉంది. జస్ట్ 2 వస్తాయి. జస్ట్ ఇది మనకైతే ఆకలి తీరదు, బట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. మై ఫ్రెండ్స్, మనం ఎక్కువగా స్ట్రాబెరీస్ తింటాను నేనైతే. నాకు స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం. సో నేను ఒకటి తీసుకెళ్తే మ్యాక్సిమం 1 వీక్ అయితే వచ్చింది మనకి. సో దీని కాస్ట్ వచ్చేసి 1.89 అయితే ఉంది స్ట్రాబెరీస్. అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూబెర్రీస్. నాకు బాగా ఇష్టం బ్లూబెర్రీస్ కదా. ఇది కదా 89p, ఇది కొంచెం చీపే మనకి. అండ్ ఇంకోటి రాస్బెర్రీస్, ఇది తిన్ను, బట్ ఎవరికైనా ఇష్టమైతే ఇది కొంచెం కాస్ట్. దీని కాస్ట్ వచ్చేసి 2.49. ఇక్కడ మనం కేజీగా చూసుకోవచ్చు. పర్ కేజీ వచ్చేసి 10 pounds అయితే ఉంది. ఇది జస్ట్ 250 grams. సో ఎవరికైనా ఇష్టమైతే ఎక్కువ ఇక్కడ కొంచెం తక్కువ ఆల్డీలో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ పెద్ద స్టోర్స్ చాలా అయితే ఉన్నాయి. ఇది చాలా తీగా ఉంటాయి, మన ఇండియన్స్ లాగా కొద్దిగా పొల్లం ఉంటాయి కదా, ఇవి అయితే తీగా ఉంటాయి. మనం దీని కాస్ట్ వచ్చేసి 1.89 అయితే ఉంది. ఇంకోటి ఉంది గ్రీన్, అండ్ గ్రీన్ గారు ఉంటాయి, ఈ స్వీట్ ఉంటాయి ఇవన్నీ సేమ్. దీని కాస్ట్ వచ్చేసి గారు సేమ్ 1.59 ఉంది, కొంచెం తక్కువ దీంతో పోల్చుకుంటే. అండ్ దెన్ ఎవరికన్నా ఇవి చాలా బాగుంటాయి, నేను ఎక్కువ తింటా చెర్రీస్. దీని కాస్ట్ వచ్చేసి 150 అయితే ఉంది. ఇక్కడ చికెన్ ఉంది మనకి. చికెన్ వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఆ కోడిని ఎన్ని రకాలుగా అయితే వాడి బాడీ పార్ట్స్ ఉంటాయి అన్నీ అమ్ముతారు. ఇది వచ్చేసి బ్రెస్ట్ పీస్, అండ్ ఇవి వచ్చేసి లెగ్స్, చికెన్ లెగ్స్. అండ్ ఇవి వచ్చేసి చికెన్ వింగ్స్. ఇంకా ఉన్నాయి. ఇంకది చికెన్ డ్రమ్ ఫిల్లెట్స్, ఈ చికెన్ టైస్, ఇవి ఎక్కువ నేను చూస్తాను. చికెన్ టైస్ ఇది. కాకపోతే ఓవరాల్గా మనకి ఇక్కడ కేజీ వచ్చేసి మేబీ 2 pounds అయితే ఉండవు కేజీ, ఏదైనా సరే 2 pounds అయితే ఉంది. ఇంకా ఇవన్నీ అసలు మనకు తెలీదు. అన్నీ బీఫ్, పోర్క్, మీట్ అన్నీ ఉన్నాయి దీంట్లో. అసలు నాకు అసలు ఈ తెచ్చేది నీకు పక్క. నేనైతే ఓన్లీ చికెనే తింటాను ఎక్కువ నేను. ఇవన్నీ రెడీ మీల్స్ మన జస్ట్ ఓన్లీ పెట్టుకుని బేక్ చేసుకుంటే. అందుకని ఇంపార్టెంట్ ఏంటంటే పెప్పర్ అని, ఇది పోర్క్, ఇది అంటే పంది. అందరూ ఏమనుకుంటారు అంటే ఇది టమాటా అనుకుని తినేస్తారు. నేను డామినోస్లో పనిచేసేటప్పుడు నాకు తెలిసింది ఇది. సో ఇది పెప్పరాని అంటే పోర్క్. ఎవరన్నా తినాలనుకుంటే ఇది పోర్క్ గుర్తుపెట్టుకోండి, పెప్పరాని అంటే. ఓకేనా? ఇది కొరియండర్, మనకి కొరియండర్గా చిక్కింది. అండ్ ఇంకోటి ఏంటంటే పార్సలీ అని ఇంకోటి ఉంది, ఇది దాని పక్కనే ఉంది. ఇది కన్ఫ్యూజ్ చేస్తాను మనల్ని. ఇది ఎక్కువగా నేను డామినోస్లో చూసినప్పుడు ఇది పిజ్జాలో వాడతారు. అంటే మనకి సేమ్ ఒకేలా ఉంటాయి. ఇది లీవ్స్ కానీ కలర్ కానీ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటాయి, బట్ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంది ఇది. సో ఇదైతే కొద్దిగా చూసుకోండి. ఇది కొరియండరు, ఇది వేరు. పార్సలీ ఇది వేరు. ఓకేనా? అండ్ మనం చూసుకున్నైతే ఇక్కడ మింట్ గారు ఉంది మనకి, చాలా బాగుంది. ఇక్కడ మింట్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఇది పుదీనా. అండ్ ఇదైతే రోజ్మేరీ, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది ఆయిల్లో వాడతారు. నేను తర్వాత చెప్తాను దీని గురించి, నేను ఇంత గురించి చెప్పను. అండ్ ఇక్కడ అన్నీ డామినోస్లో వాడేవి, అంటే డామినోస్లో నేను చూసేది వాడేది కాదు, పిజ్జాలో వాడతారు ఎక్కువ ఇవన్నీ హర్బ్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్లుప్పు, మనకి కల్లుప్పుగా చిక్కుతాయి ఇక్కడ. ఇలా దీన్ని క్రష్గా చేసుకోవచ్చు మనం. అండ్ ఇంకోటి ఇవి వచ్చేసి పెప్పరు. దీన్ని తెలుగులో ఏమంటారు నాకు అంత గుర్తు రావట్లేదు. బ్లాక్ పెప్పరు. అండ్ ఇక్కడ సాల్ట్ అయితే ఉంది. మనకి సాల్ట్ 69 అయితే పడుతుంది. ఇది 750 grams, 69 rupees అనుకోండి. అండ్ ఇక్కడ మనకి వెనిగర్ గారు ఉంది, బ్లాక్ వెనిగర్ ఉంది, వైట్ వెనిగర్ ఉంది, చిల్లీ పౌడర్ ఉంది, కొన్ని
క్యూమిన్ ఉంది, అన్నీ మనం అంతకు వారు ఇదే ఎక్కువ వాడేది. అండ్ అంతే ఇక్కడ గార్లిక్ ఉంది, ఇది పేస్ట్, గార్లిక్ పేస్ట్. ఇక్కడ జింజర్ గారు ఉండాలి బట్ లేదు, గార్లిక్ ఉంది. నేను తర్వాత ఇది ఇంకో షాప్లో చూపిస్తాను, ఇంకో స్టోర్లో. కుకుంబరు నేను దిగ్గేటప్పుడు ఐదే ఉంది. ఇక్కడ వచ్చేసరికి 99p అంటే 99 రూపీస్ ఒకటి వచ్చి. చాలా అంటే చాలా కాస్ట్. మేము మార్కెట్కి వెళ్తే 1 kg వస్తుంది మనకైతే, కానీ చాలా కాస్ట్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి బీట్రూట్, ఈ 3 వచ్చేసి మనకి 1.39 అయితే ఉంది, అంటే 139 రూపీస్ అయితే పడుతుంది 3 వచ్చేసి. అండ్ ఇక్కడ మనకి ఇష్టమైన యాపిల్స్ ఉన్నాయి. అండ్ యాపిల్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి పింక్ లేడీ యాపిల్ అనేది ఉంది, ఇది కొంచెం కాస్ట్. ఇది 6 యాపిల్స్ వచ్చేసి ఇక్కడ 250 అయితే పడుతుంది మనకి, అంటే 249 అంటే 250 రూపీస్ అయితే పడుతుంది 6 యాపిల్స్. అండ్ ఇక్కడ ఇంకో యాపిల్స్ ఉంది, ఈ యాపిల్స్ వచ్చేసి మనకి 150 పడుతుంది 6 యాపిల్స్ వచ్చేసి, అంటే 159 రూపీస్ అని. అండ్ ఇక్కడ గ్రీన్ యాపిల్స్ ఉంది, ఇక్కడ మనకి గ్రీన్ యాపిల్స్ గారు 159 రూపీస్ అయితే పడుతుంది 6. అంటే ఈ వంకాయలాగా ఉంటాయి కానీ ఈ వంకాయలు కాదు. ఇక్కడ మళ్ళీ ఆరెంజెస్ ఉంది, ఆరెంజెస్ కూడా మనకి తక్కువే, ఈ మరీ అంత స్వీట్ అయితే ఉండవు. ఇక్కడ ఇది కేజీ వచ్చేసి 250 అయితే పడుతుంది. అండ్ మనకి ఇంకేముంది, ఇక్కడ మనం ఇది చూసినట్టయితే లైమ్స్ అంటారు ఫ్రెండ్స్. మనం అయితే ఇండియాలో నిమ్మకాయలు అంటాం. ఇక్కడ 2 రకాలు అయితే ఉంటాయి, ఇంకోటి అయితే చూపిస్తాను. దీన్ని లెమన్ అంటారు, ఇది ఓవల్ షేప్లో అయితే ఉన్నిద్ది. మన ఈ చేతిలో, నా చేతిలో ఉన్నది ఇదైతే గ్రీన్ కలర్లో ఉంది, దీన్ని అయితే లైమ్ అంటారు. బట్ 2 నిమ్మకాయలే అంటారు, నాకైతే అదే తెలుసు. మనకి వాటర్ మెలన్, ఇది వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి 269 అయితే పడుతుంది, అంటే 269 రూపీస్ అనమాట. అండ్ వచ్చేసి ఇది కర్బూజా, ఇది గారు కాస్టే 179 రూపీస్ ఉంది ఒక్కోటి. అండ్ పైనాపిల్, ఇది చూడండి ఎంత ఉందో, ఇది వచ్చేసి 1 పౌండ్, అంటే 99p అంటే 100 రూపీస్ అయితే పడుతుంది మనకైతే బుజ్జిది. అండ్ మనం మ్యాంగోస్ 2 మ్యాంగోలు వచ్చి మనకి 179, 2 మ్యాంగోస్. మరి ఎంత కాస్ట్ నాకు అర్థం కావట్లేదు. అండ్ బనానా కొంచెం కాస్ట్ తక్కువే ఇక్కడ, అంటే ఎన్ని ఉన్నాయంటే డజన్ అయితే ఇండియాలో అంటారు, ఇక్కడ 5 పెడతారు వీళ్ళు, డజన్ వచ్చేసి అమ్ముతారు. ఇక్కడైతే 5 వచ్చేసి 78p అయితే పడుతుంది, అంటే 78 రూపీస్ 5 బనానాస్. సో మళ్ళీ మ్యాంగోస్ ఉంది, ఇక్కడ సింగిల్ మ్యాంగో వచ్చి 95 రూపీస్. అండ్ ఇక్కడ కివీ ఫ్రూట్స్, ఈ 6 ఉన్నాయి, ఈ 95 రూపీస్. కొబ్బరికాయ, ఈ కొబ్బరికాయ 85p, అంటే 85 రూపీస్. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చిల్లీస్ అయితే ఉన్నాయి, ఇది ఓన్లీ 100 గ్రామ్స్ వచ్చి మనకి 69p అయితే పడుతుంది, అంటే 69 రూపీస్ అని 100 గ్రామ్స్. అండ్ ఇక్కడ చూస్తే పొటాటోస్ అయితే ఉన్నాయి, ఇక్కడ పొటాటోస్ తెగదంటారు వీళ్ళకి ఇదే పని. రకరకాల పొటాటోస్ అయితే ఉన్నాయి, స్వీట్ పొటాటోస్, రెడ్ పొటాటోస్, అండ్ చాలా హై, అంటే తెగతింటారు ఎక్కువగా. అండ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. అంటే ఇక్కడ మనకి జింజర్ ఉంది, జింజర్ వచ్చేసి 89p అయితే పడుతుంది, ఇది 125 గ్రామ్స్ అయితే ఉంది, 89 రూపీస్ 125 గ్రామ్స్. అండ్ చూసారుగా ఇక్కడ. అండ్ ఇంకోటి ఉంది మర్చిపోయా, గార్లిక్, 4 గార్లిక్స్ వచ్చేసి మనకి 95p అయితే పడుతుంది, అంటే 95 రూపీస్. మరి ఇండియాలో ఎంత ఉందో నాకైతే తెలీదు, 4 వచ్చేసి 95 రూపీస్ పడుతుంది. అండ్ చెప్పాను ఇక్కడ రెడ్ పొటాటోస్ అంట, ఏందో మరి నాకు తెలియదు. ఈ మళ్ళీ స్వీట్ పొటాటోస్ అవన్నీ. ఇక్కడికి వచ్చేసి క్యారెట్స్, ఇక్కడ చాలా క్యారెట్స్ అంటే చాలా బాగుంటాయి. అండ్ చాలా చౌక, రేట్ చాలా తక్కువ, 35p అయితే పడుతుంది మనకి 500 గ్రాములు వచ్చేసి. అండ్ మనకి చిలకల దుంపలు కూడా ఉంటాయి ఇక్కడ, ఇది కాకపోతే ఇండియన్ కలర్లో లేదు, కొద్దిగా రెడ్డిష్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఒక్కోటి వచ్చి 69p అయితే పడుతుంది. అండ్ మనకి ప్యాకెట్లోనే ఉంటాయి, ఇవి స్వీట్ పొటాటోస్ అంటారు వీళ్ళైతే, ఇదైతే 1.19 అయితే పడుతుంది. ఆనియన్స్ వచ్చేసి మనకి 1 kg వచ్చేసి 99p అయితే పడుతుంది ఆల్డీలో. అండ్ ఇంకేమున్నాయి, ఈ రెడ్ ఆనియన్స్ కొంచెం తక్కువ, 95p అయితే పడుతుంది, 95 రూపీస్.
ఇంకా ఇవి అన్నీ పెద్దవి ఇక ఆనియన్స్. ఇది కొంచెం కాస్ట్ 89 రూపీస్ అయితే పడుతుంది 3 వచ్చేసి. అండ్ క్యాప్సికమ్ ఇది చాలా రకరకాల కలర్స్ అయితే ఉంటాయి. మనకి 3 వచ్చేసి 169 అయితే పడుతుంది, అంటే 169 రూపీస్. ఇక్కడ మనకి చిన్నవి కూడా ఉంటాయి. ఇవన్నీ లెగ్యూమ్స్ మనకి టిన్స్లో ప్యాక్ చేసి ఉంటాయి, లైక్ టమాటో సూప్ అండ్ బేక్డ్ బీన్స్ అండ్ మిక్స్డ్ బీన్స్, చాప్డ్ టమాటోస్, లైక్ అలా చాలా అంటే చాలా ఉంటాయి. మనం కుక్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా దాంట్లో కుకింగ్లో వేయటం అంతే, అంత మించి ఇంకేం ఉండదు ఇవి అయితే లెగ్యూమ్స్. ఫ్రెండ్స్ మనం చూస్తే ఇక్కడ అన్ని చిప్స్ అయితే ఉన్నాయి. నేను ఎక్కువగా తినేది రెడీ సాల్ట్ ఒకటే. ఇక ఇదైతే మన ఇండియాలో బింగో టైప్లా ఉంది, చాలా బాగుంది ఇది. సో ఎవరైనా ముందులోకి అయితే చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా చిప్స్ అయితే ఉంటాయి. నేను ఎక్కువగా ఈ చిప్స్ కానీ ఇలాంటివి అసలు ఏం తిన్నాను, కానీ మీకు చూపిస్తున్నాను. రేట్లు గారు ఓకేగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ఇక్కడ చిప్స్లో బీఫ్ అని, పోర్క్ అని, ప్రాన్ అని చాలా ఐటమ్స్ ఫ్లేవర్స్ అయితే కలుపుతారు. కొద్దిగా చూసి తీసుకోండి ఎవరైనా సరే. ఇక్కడ మనకి ఓట్స్ గారు చాలా తక్కువ. మన ఇండియన్ బ్రాండ్స్ కూడా కొన్ని ఉంటాయి, కెలాగ్స్ అలాంటి. ఇక్కడ చాకో చిప్స్ అని ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ కాస్ట్ గారా చాలా తక్కువగానే ఉంటాయి. మీరు చూస్తున్నారు ఇవన్నీ అవే. అండ్ మనకి కాస్ట్ గారా మినిమం ఉంది. మనకి హనీ చిక్కుద్ది, నటిల్లా చిక్కుద్ది, మన ఇండియాలో ఉన్న ప్రతిదీ ఉంటాయి ఇక్కడ గారా. సో మీరు ఇండియా నుంచి ఏం తెచ్చుకోకల్లా, మనకి డ్రై ఫ్రూట్స్ గారు ఇక్కడే ఉంటాయి. అండ్ ఇవన్నీ వాటర్ డ్రింక్స్ చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి ఇక్కడ. వీళ్ళు స్ట్రాబెర్రీ అని, వాటర్ మిలన్ అని, వీళ్ళు చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటాయి. ఇక్కడ కోకోకోలా అయితే చాలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఒకటి ఒరిజినల్ టేస్ట్ అని, జీరో షుగర్ అని, అండ్ డైట్ కోక్ అని, చాలా అంటే చాలా ఉంటాయి. అండ్ డిఫరెంట్ టేస్టెస్ ఉంది. మనకి ఇండియాలో ఉన్నట్టే ఉంటాయి మ్యాక్సిమం టేస్ట్ కదా. కానీ పెప్సీ మ్యాక్స్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. దీని కాస్ట్ వచ్చేసి మనకి 1.79 అయితే పడింది. ఇది 2 లీటర్స్ 1.79 అయితే పడుతుంది. ఇది మనకి ఎట్లా అంటే ఇది నిమ్మకాయ వాటర్ లాగా, లెమనేడ్ అది. ఇంకా ఇవన్నీ వాటర్ ఇలా అమ్ముతారు. ఎవరన్నా ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొస్తారు కదా, వాళ్ళకి కూడా ఇక్కడ డైపర్స్ కూడా ఉంటాయి. మీకు కావాల్సిన సైజులో అయితే ఉంటాయి. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. సో మీరు దేనికి ఇండియాలో అన్నీ కొనుక్కొని తెచ్చుకోవక్కర్లేదు. ఇక్కడ అయితే లేడీస్ టాయిలెటరీస్ అయితే ఉన్నాయి. ఇక ప్యాక్స్ అయితే ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్. అంటే ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి మనకి. అది వేరే స్టోర్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంది. స్పిరిట్స్ అన్ని ఆల్కహాల్. నేను టీతో అంత ఆల్కహాల్ అయితే నాకు తాగను ఏమి. ఈ బ్రాండ్స్ పేర్లుగా అసలు నాకు తెలియదు ఏమి ఉంటాయో. మీరైతే చూసుకోండి, కొన్ని ప్రైజెస్ అయితే చూపిస్తాను. మీరైతే పాస్ చేసుకొని చూసుకోండి. నాకైతే వీటి గురించి అసలు ఐడియానే లేదు. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. బాగా వీళ్ళైతే యూకే వాళ్ళైతే రెడ్ వైన్స్ తెగ తాగుతారు. ఇవన్నీ రెడ్ వైన్స్. నాకు అసలు బ్రాండ్ కానీ ఆ పేర్లు కానీ కదా తెలియదు అసలు. అన్నీ ఉన్నాయి. నేను ఆల్రెడీలో పనిచేసాను, జస్ట్ బాటిల్ టైప్ చదువుతాను కానీ ఏంటి కూడా తెలియదు. ఇవన్నీ బీడ్స్. ఇక్కడ బీడ్స్లో రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ఫ్రూట్ బీడ్స్ అని, స్ట్రాబెర్రీ బీడ్స్ అని, రాస్బెర్రీ బీడ్స్ అని చాలా అయితే చాలా ఉంటాయి. నాకు తెలిసిందైతే ఒక బీర్ ఇక్కడ కరోనా అయితే మా ఫ్రెండ్స్ తాగుతారు. సో అన్ని బీడ్సే ఉన్నాయి. ఇక్కడైతే మిల్క్స్ అయితే ఉంది. ఇక్కడ మిల్క్స్ గారు చాలా రకాలు అయితే ఉంటాయి. ఇక్కడ హోల్ మిల్క్ వచ్చేసి 2.5 లీటర్స్ వచ్చేసి మనకి 179 అయితే పడుతుంది. సెమీ స్కిమ్ వచ్చేసి 1.49 అయితే పడుతుంది. 2.5 లీటర్స్ అయితే ఉంటాయి ఇవి. అండ్ ఇంకోటి జెస్సీ మిల్క్ గారు ఉంది మనకి. ఈ జెస్సీ మిల్క్ వచ్చేసి మనకి ఎంత పడుతుందంటే 139 అయితే పడుతుంది లీటర్. ఇది 139 రూపీస్ 1 లీటర్ వచ్చేసి జెస్సీ మిల్క్. ఇక్కడ కొన్ని లాండ్రీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్నీ మోస్ట్లీ వాషింగ్ మిషన్సే ఉంటాయి. సో మనం ఇంటిగా నుంచి స్క్రబ్ కానీ సోప్స్ కానీ అలాంటివి ఏం తెచ్చుకోకండి. తెచ్చుకున్నా 1-2 తెచ్చుకొని మీకు ఏమైనా పర్సనల్ థింగ్స్కి ఏమైనా వాష్ చేసుకుంటానికి. ఇక్కడ వాష్ చేసుకుంటాక ఏం ఉండదు ప్లేసు, జస్ట్ మనం వాష్రూమ్లో సింక్ దగ్గర వాష్ చేసుకుంటామే. మనం ఇండియాలో ఉన్నాయి కానీ ఉంటాయి కొన్ని కంఫర్ట్ అని అలాంటివి కానీ ఉంటాయి. సో మీరు అంత ఎక్కువ అయితే ఏం తెచ్చుకోవచ్చు ఇలాంటివి అయితే. ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి.
మనకి బేకరీ సెక్షన్ ఇక్కడైతే బ్రెడ్స్ అయితే చాలా రకాలుగా అయితే ఉంటాయి. వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, హోల్ మీల్ బ్రెడ్ అని, హోల్ సీడ్స్ అని చాలా ఉంటాయి, ఫ్లాక్ సీడ్స్ అని. అండ్ ఇది చూసుకుంటే మనకి నాన్స్ అయితే ఉంటాయి. ఇది ఇండియన్స్ చాలా బాగుంది, ట్రై చేయొచ్చు. ఒకటి ఓన్లీ నాన్ అండ్ ఇంకోటి వచ్చేసి గార్లిక్ నాన్. సపరేట్గా ఉంటాయి, ఏం కాదు. అండ్ బన్స్ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ బకెట్స్ అయితే ఉంటాయి. సో చాలా బాగుంటాయి ఇవన్నీ. సో మీరుగా ట్రై చేయండి. కాస్ట్ అయితే నేను చూపించలేదు, నేను మామూలుగా మీ వీడియోలో చూసి ఈ వర్కల్స్ ఇవి చాలా బాగుంటాయి. అండ్ నాకు ఇవి అంటే చాలా ఇష్టం. క్రోజాన్స్ ఎక్కువ నేను ఇవి తీసుకెళ్ళి నటెల్లాతో తింటాను. అండ్ ఇక్కడ డోనట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ షుగర్స్ ఎక్కువ వేస్తారు. ఎంత తీయగా ఉంటాయి అయితే అంత తీయగా ఉంటాయి. నాకు అసలు మరీ వరస్ట్లా అనిపిస్తుంది అయితే. ఇంకేంది మనకి ఫ్రీ రేంజ్ ఎగ్స్ అయితే కొద్దిగా లావు ఉంటాయి, బాగుంటాయి. ఇది హెల్దీగా. అండ్ 6 వచ్చేసి మనకి 1.65 అయితే పడుతుంది, అంటే 165 రూపీస్ అయితే పడుతుంది 6 ఎగ్స్ వచ్చేసి. అండ్ 12 ఎగ్స్ గారు ఉంటాయి. ఈ ఫ్రీ రేంజ్ కాదు, ఈ ఫ్రీ రేంజే. ఈ 12 ఎగ్స్ వచ్చేసి మనకి 235 అయితే పడుతున్నాయి 12 ఎగ్స్. షుగర్స్ ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ అండ్ ఇది వచ్చేసి వైట్ షుగర్. మనకి ఇక్కడ నిమ్మకాయ రసాలు కూడా దొరుకుతాయి, లెమన్ జ్యూస్. అండ్ ఇది నాకు హనీలా ఉంది, కానీ ఇది హనీ కాదు, ఇది బెల్లం పాకం అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ ఫ్లోర్ గారు ఉంటాయి, ఎందుకంటే ఎవరైనా బేకింగ్ చేసే వాళ్ళు, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కేకులు తయారు చేసి అవి గారు ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటాయి అన్నీ. ఇక్కడ ఫ్లేవర్స్ గారు ఉంటాయి, పౌడర్స్. మీకు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. Apply it online like Indeed. Yeah, you can apply through the Indeed and also go through the website. Like I'm working with Mighty, so you can go on the website of Mighty and apply there. They have any badge or required anything else? Yeah, for them security you need to get that same badge. Okay. How much about that? Before starting the security you need to get the badge. For badge you have to pass a specific course. Okay. So it's I think almost around 6 to 10 days duration for this course, and after passing this course then you need to apply for badging to the post office, and I think the badge is around 185 pounds, and after I think it's the total process is around 1 month maximum. So after that you can get your badge and then you can start the security. Thank you so much. You must come. ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. అందరికీ సారీ చెప్తున్నాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా నాయిస్ అయితే వస్తుంది, వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి. యూకేలో చాలా అయితే సూపర్ మార్కెట్లు ఉన్నాయి, టెస్కో అని, సైన్స్బెరీ అని, ఆస్డా అని. నేను ఆల్రెడీ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే నేను అక్కడ వర్క్ చేశాను. వీళ్ళు చాలా స్టాండర్డ్గా అన్ని మెయింటైన్ చేస్తారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, అన్ని క్వాలిటీగా చాలా బాగుంటుంది. వీళ్ళు ఫుడ్ని గారా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తారు. అండ్ కాస్ట్ గారా చాలా తక్కువ ఆల్డీలో కంపేర్ టు ఆల్ ది సూపర్ మార్కెట్స్. ఇక్కడ మనకు మెయిన్ ఇంకోటి ఏంటంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మన ఆల్డీలో అయితే. కాస్ట్ గారా చాలా తక్కువ. మన ఇండియన్స్ గారు బాగా, స్టూడెంట్స్ అయితే బాగా ఎఫెక్ట్ చేయగలుగుతారు, ఎందుకంటే నేను వర్క్ చేశాను కాబట్టి దాంట్లో ఉన్న రూల్స్ అవన్నీ చాలా అంటే చాలా తెలుసు నాకు. లాస్ట్లో అయితే ఒక వీడియో క్లిప్ అయితే చూసారు సెక్యూరిటీ గార్డ్ది, అతను బాగా సేఫ్ ఫీల్ అవుతున్నారు చెప్తానికి. సో ఎవరికన్నా సెక్యూరిటీ గార్డ్ గురించి ఫుల్ డీటెయిల్గా కావాలనుకుంటే కామెంట్లో పెట్టండి, దీని గురించి అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమన్నా సజెషన్ ఇచ్చి ఏమైనా వీడియో చేయమన్నా మేము చేస్తాను. సో ఎవరికన్నా సరే ఏమైనా కావాలంటే కామెంట్లో పెట్టి నేను తప్పకుండా చేస్తాను వీడియోస్ అయితే. బాయ్ ఫ్రెండ్స్.